తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం కావాలని పోరాడారు, ప్రాణాలు అర్పించారు. అది 124 సంవత్సరాల కంటే ముందు డిసెంబర్ 15వ తారీఖున. అందుకే ఈ రోజున ఆత్మార్పణ దినంగా అధికారికంగా మనం జరుపుకుంటున్నాం. ఈరోజు మనం ఒకసారి చూస్తే అప్పటి వరకు భాషా ప్రయుక్త రాష్ట్రాలు లీవ్. అప్పుడప్పుడే మనకు స్వాతంత్రం వచ్చింది. ఏవైతే అంతవరకే ఉన్నటువంటి మెడ్రాస్ ప్రెసిడెన్సీ కానీ, లేదంటే కలకత్తా కానీ, ముంబై కానీ కొన్ని రాష్ట్రాలు మాత్రం ఉన్నాయి. అలాంటప్పుడు అప్పటికే మీరు చూస్తే తెలుగు వారిని కించపరిచే విధంగా మాట్లాడే పరిస్థితి నుంచి స్వాతంత్రం కోసం పోరాడారు. స్వాతంత్రం కోసం పోరాడిన తర్వాత తెలుగు జాతి కోసం పోరాడిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే 50 ఏళ్లు మనం చూస్తే ఒక స్వప్నం, 58 రోజుల త్యాగం. అప్పటికే చాలా రోజుల నుంచి తెలుగు వారికి ఒక రాష్ట్రం కావాలని ఒక ప్రగాఢమైన ఆకాంక్ష. వివిధ కారణాల వల్ల మీరు ఒక్కసారి చూస్తే అటు తెలంగాణ ఉండే తెలుగు ప్రాంతాలు కానీ, ఇటు ఆంధ్రప్రదేశ్లో ఉండే రాష్ట్రాలు కానీ వివిధ సమయాల్లో వివిధ పాలకుల దగ్గర ఉండిపోయే పరిస్థితి వచ్చింది. అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ రోజు ఆయన ఆలోచించారు, ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశాడు. కానీ ఎవరూ పట్టించుకోకపోతే 1952 అక్టోబర్ 19న మదరాసులోని బొలుసు సాంబమూర్తి గారి ఇంట్లో పొట్టి శ్రీరాములు గారు నిరాహార దీక్ష ప్రారంభించారు. అందరూ కూడా ఆషామాషిగానే తీసుకున్నారు. ఏదో చేశారు, రేపో మాపో విరమించుకుంటారంటే ఆయన పట్టుదల మీరు చూస్తే 58 రోజులు కఠోరమైన నిర్ణయం, నీళ్లు కూడా తాగకుండా, ఎవరు చెప్పినా వినకుండా ఒక తాను నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడి 1952 డిసెంబర్ 15న ఆయన అత్యంత దుర్భర పరిస్థితుల్లో ప్రాణాలు వదిలిపెట్టారు. ఇంతమంది మిత్రులు మాట్లాడారు. అంతవరకు గుర్తింపు ఇవ్వనటువంటి తెలుగు జాతి అది జరిగిన తర్వాత ఆ రోజు ఉప్పెనగా ముందుకు రావడం, రాష్ట్రం అంతా రగిలిపోవడం, అక్కడ కూడా అంత మునుపు ఎడాపెడాముఖంగా ఉన్న అందరూ కూడా ఒక త్రాటి మీదకి రావడం, దానివల్ల అంతవరకు ప్రధానమంత్రి ఆనాటి నెహ్రూ ఏమీ పట్టించుకోకుండా ఉంటే విధి లేని పరిస్థితిలో, తప్పని పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాన్ని ఒకటి ఇస్తామని 1952 డిసెంబర్ 19న ప్రకటించారు. ఇది ఆయన సాధించిన ఘన విజయం. ఇందుకోసం 53 ఫిబ్రవరిన 7వ తారీఖున కైలాసనాథ్ వాంచు కమిటీని వేశారు. ఆ కమిటీ ప్రకారం 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన చేశారు. రాష్ట్రం ఏర్పడింది 1953 అక్టోబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది కర్నూలు రాజధాని కింద. అప్పటికే అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ పెద్దలందరూ మాట్లాడుకున్నారు. లేదు, 2 రాష్ట్రాలు కలిసి ఉండాలి, తెలుగు జాతి యొక్క సమైక్యత కాపాడాలని అప్పట్లోనే మాట్లాడుకుని నవంబర్ 1వ తారీఖున 1954లో ప్రత్యేక రాష్ట్రం అవతరించింది. అంటే మొదటి రాష్ట్రం అక్టోబర్ 1, రెండో రాష్ట్రం నవంబర్ 1. మళ్ళీ 50 సంవత్సరాలు కలిసి ఉన్నాం. 2014 60 సంవత్సరాల దగ్గర. మళ్ళీ మీరు ఒకసారి చూస్తే జూన్ 2వ తారీఖున 2 రాష్ట్రాలుగా తెలుగు జాతికి వచ్చే పరిస్థితి వచ్చాయి.
కొంతమంది రాజకీయం చేసేవాళ్ళు చేస్తానే ఉంటారు. దీని మీద చర్చ జరిగింది. జూన్ 4వ తారీఖున పెట్టాలనా, లేదంటే నవంబర్ 1 పెట్టాలనా, లేదంటే అక్టోబర్ 1 పెట్టాలనా అని ఆలోచించినప్పుడు నాకు అనిపించింది ఆయన చేసింది సాక్రిఫైస్. అందుకని డిసెంబర్ 15న ఆయన చనిపోయిన రోజునే ఆత్మార్పణ దినోత్సవంగా డే ఆఫ్ సాక్రిఫైస్ కింద మనం చేస్తే శాశ్వతంగా గుర్తుంటుంది. రాబోయే 26 మార్చి 16న శ్రీ పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి. అందుకే ఈ సంవత్సరం మార్చి 16 నుంచి రాబోయే సంవత్సరం మార్చి 16 వరకు జయంతి ఉత్సవాల్ని అధికారికంగా సంవత్సరం అంతా కూడా జరుపుకుంటున్నాం. దీనికి మనస్ఫూర్తిగా పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ని అభినందిస్తున్నా. ఇప్పుడే మన వాళ్ళు చాలా బాగా, ఎందుకంటే మీరు చూశారు కుటుంబ సభ్యుల్ని. ఒక వ్యక్తి త్యాగం చేస్తే ఆ కుటుంబ సభ్యుల్ని మనం గౌరవించే సంస్కారం ఉన్నటువంటి దేశం మనది. అందుకే ఆ కుటుంబ సభ్యుల్ని పిలిచి రేపు రాబోయే రోజుల్లో కూడా ఎవరైనా త్యాగం చేస్తే ఆ కుటుంబ సభ్యుల్ని గౌరవించుకుంటూ ముందుకు పోతే ఆ త్యాగం, ఆ స్ఫూర్తి శాశ్వతంగా ఉంటుందని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడే అందరూ చెప్పారు 58 రోజులు త్యాగం. డిసెంబర్ 15 58 అడుగుల విగ్రహం అమరావతిలో మొట్టమొదటి మెమోరియల్ పార్క్. అదే సమయంలో 58 అడుగులు ఎత్తుండే ఏకైక విగ్రహం మొట్టమొదట అమరావతిలో ప్రజా రాజధానిలో వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి 6.8 ఎకరాల భూమి కేటాయించాం. శ్రీరాములు గారి స్మృతి వనం అనే పేరు పెట్టాం. జీవిత విశేషాలు, ఆయన చేసిన త్యాగం ఏ విధంగా భావితరాలకు స్ఫూర్తిదాయకంగా ఉండాలనో అవన్నీ కూడా గుర్తుండే విధంగా మనం ముందుకు తీసుకెళ్తాం. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఎంతోమంది ఎన్నో మాటలు మాట్లాడతారు, కానీ పొట్టి శ్రీరాములకి గుర్తింపు తెచ్చిన పార్టీ, మొట్టమొదటిగా గుర్తింపు తెచ్చిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆయన్ని మీరు చూస్తే ఆ రోజుట్లోనే 85లో తెలుగు యూనివర్సిటీకి తెలుగు రాష్ట్రం కోసం త్యాగం చేసిన వ్యక్తి కాబట్టి పొట్టి శ్రీరాములు పేరు పెట్టి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అని పెట్టి ఆయన గుర్తించిన మొదటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత మార్చి 10, 2003 ఆ రోజు ఆలోచిస్తే ఆయన పుట్టిన జిల్లా నెల్లూరు జిల్లా. అందుకని నెల్లూరు జిల్లాకి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా నామకరణం చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించాం. అది 2008లో వాళ్ళు నోటిఫై చేసి పంపించారు. ఈ రెండు కూడా ప్రధానమైన నిర్ణయాలు మనం తీసుకుని మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇవే కాకుండా ఈరోజు మీరు చూస్తే ఇలాంటివన్నీ కూడా ఇప్పుడే మిత్రులు చెప్పారు. చెన్నైలో ఏదైతే మన అక్కడ ఉన్నటువంటి భవనం, ఆయన ఎక్కడైతే ప్రాణాలు వదిలిపెట్టారో ఆ భవనానికి మళ్ళీ మనం కాపాడుకోవాలని చెప్పి ఇప్పుడే మన కార్పొరేషన్ చైర్మన్ చెప్పాడు. తప్పకుండా ఆ భవనాన్ని అన్ని విధాలా ప్రొటెక్ట్ చేయడమే కాకుండా పేరే, ఆ బిల్డింగ్ పేరే మనం ఒక సాక్రిఫైస్ భవనంగా పెట్టి శాశ్వతంగా ఒక మెమోరియల్ కింద పెట్టి భావితరాలకు గుర్తింపు ఉండే విధంగా చెన్నైలో ఉండే విధంగా చేస్తామని చెప్పి కూడా మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇదే కాకుండా ఈరోజు ఇక్కడ మీరు అందరూ చూస్తే పొట్టి శ్రీరాములు కీర్తిని చాటడంలో, ఆయన త్యాగాన్ని భావితరాలకు చూపడంలో
ఆర్యవైశ్య సంఘాలు కానీ తెలుగు ప్రజానీకం ముందు దేశపై పరిస్థితికి వచ్చారు. పొట్టి శ్రీరాములు గారు ఒక కులానికి సంబంధించిన వ్యక్తే కాదు, ఆయన తెలుగు ప్రజల ఆస్తి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇటు ఆంధ్ర అటు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా ఉండే తెలుగు ప్రజల యొక్క ఆస్తి, తెలుగు ప్రజల యొక్క సెంటిమెంట్ కూడా, గుండె కూడా. అలాంటి వ్యక్తిని ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ కానీ సమాజం కానీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్డీఏ అందుకే ప్రత్యేకంగా నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్క ఇక్కడ ఉండేటప్పుడు చూస్తే మా ఆడబిడ్డలు ఆర్య వయస్సులకు కుల దైవం వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినాన్ని అధికారికంగా ప్రకటించాం. అది ఎప్పటికప్పుడు చేస్తున్నాం. ఇంకొక పక్కన మీరు చూస్తే అమ్మవారు జన్మించిన పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ గ్రామం పేరు వాసవి పెనుగొండ అని మార్చడం కూడా జరిగింది. ఎందుకంటే ఈరోజు ఇక్కడ కాదు, దేశంలో ఉండే ఆర్య వయస్సులందరూ కూడా ఎక్కడైతే ఆవిడ జన్మించిందో అది సొంత గ్రామంగా జన్మస్థలంగా మీరందరూ భావిస్తారు. అలాంటి జన్మస్థలానికి వాసవి పెనుగొండ అని పేరితే సబబుగా ఉంటుందనే ఉద్దేశంతోనే అది పెట్టాం. తప్పకుండా ఒక రోజున వాసవి పెనుగొండ ఒక పర్యాటక కేంద్రమే కాకుండా ఒక దివ్య క్షేత్రంగా తయారవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతి ఒక్క ఊర్లో టెంపుల్ కడుతున్నారు. ఆ తల్లి పుట్టిన పెనుగొండలో బ్రహ్మాండమైన టెంపుల్ కట్టి దేశంలో ఉండే ఆర్య వయస్సులే కాకుండా ప్రతి ఒక్కరూ వచ్చి తల్లి అనుగ్రహం పొందే విధంగా చేయాల్సిందిగా కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తారని చెప్పి ఆశిస్తున్నా.